సమయం 12 అయింది. ఒక పావు గంటలో చిన్న పాట వినండి. అవును, పెద్ద పాఠం కూడా ఉంది, నాకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇదే BLESS పార్ట్ 2 వచ్చే ఆదివారం చెప్తాను. బ్లెస్ అంటే మొన్న ఆదివారం పార్ట్ 1 అన్నారు కదా, పార్ట్ 2. పదిహేను నిమిషాలు. కృష్ణ చాలా బాగా చెప్పాడు, హరిబాబు కూడా చాలా బాగా చెప్పారు. అటువంటి పాటలు మీకు తెలిసిన తెలియని పాఠం చెప్తా. తెలియని పాఠం. వాక్యం చెప్పేది ఒకటి, మనుషులు అనుకునేది ఒకటి, బోధకులు చెప్పేది మరొకటి. ఇంటికా ఎవరు వచ్చేస్తుందంట? ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? వాక్యం చెప్పేది ఒకటి, మనిషి చెప్పేది ఒకటి, మనిషి అనుకునేది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, వాస్తవం ఒకటి. చిన్న సన్నివేశం చూద్దాం. వాక్యం చెప్పేది ఒకటి, మనిషి అనుకునేది ఒకటి, మనిషి చెప్పేది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, వాక్యంలో ఉండేది మరొకటి. యేసేపుని సహోదరులు ఏం చేశారు? ఎంతకు అమ్మేశారు? కొన్ని ఎంతకోకంతకు అమ్మేశారు. తప్పు లేకుండా చెప్పండి అందరూ. యేసేపుని సహోదరులు ఏం చేశారు? ఇది తప్ప రైటా? కరెక్టేనా? మిద్యానీయులకు అమ్మేశారు. బైబిల్లోనే ఉంది కదండి. యేసేపుని తన సహోదరులు అమ్మేశారు. కాదంటే ఏం లేదు. చెప్పింది మీకు అర్థమైందండి? మీకు తెలిసిన స్టోరీ కదండి. యేసేపు మీద కోపంతో యేసేపుని అతని సహోదరులు అమ్మేశారు. వాక్యం చెప్పేది ఒకటి, మనిషి చెప్పేది ఒకటి, మనిషి ఆలోచించుకునేది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, వాక్యంలో ఉండేది ఒకటి. అసలు వాక్యంలో ఏముంది? అమ్మేసిన ఆయనేమో ఏం మాట్లాడుతున్నారు, అమ్మేసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బోధకులు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనం ఏం మాట్లాడాం చెప్పండి. మీకు అర్థమైందిగా? యేసేపుని సహోదరులు అమ్మేశారా అమ్మలేదా? కాదనలేని నిజం ఇది. బైబిల్లో కూడా రాయబడింది కదండి. కానీ అమ్మబడిన యోసేపు ఏమంటున్నాడో ఆలోచిద్దాం. అమ్మేసింది ఎవరిని? యోసేపుని. యోసేపు గారు నా అన్నలో అందరూ కలిసి నన్ను అమ్మేశారని అంటున్నాడా, అమ్మలేదని అంటున్నాడా? ఒకసారి చూద్దాం. 45వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 7వ వచనం. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఈయనేమంటున్నాడు? అమ్మబడిన ఆయన అంటున్న మాట ఏంటి? దేవుడు నన్ను ఇక్కడికి పంపారు, మీరు నన్ను అమ్మలేదు, దేవుడే మీ చేత నన్ను అమ్మించాడని చెప్పారు. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ అమ్మేశారని చెప్పుకున్నాం. వాక్యంలో ఉన్నది ఒకటి, చెప్పేది ఒకటి, వినేది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, వాస్తవం మరొకటి. అందరూ చెప్పేది ఏంటంటే యేసేపుని సహోదరులు పగతో కక్షతో మిద్యానీయులకి ఇష్మాయేలీయులకి అమ్మేశారని చెప్తారు. అమ్మబడిన యేసేపు ఏం చెప్తున్నాడు? మనందరికి కరువు రాకుండా దేవుడే ముందు నన్ను ఇక్కడికి పంపించాడు, అమ్మింది మీరు కాదు, మీ చేత అమ్మించింది దేవుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది మీకు అర్థమైందండి? వాక్యం నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి? అనుకున్నది ఒకటి, వాక్యంలో ఉన్నది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, మనం వినేది ఒకటి, వాస్తవం వేరొకటి. ఎవరిని అడిగినా చూడండి, యేసేపుని సహోదరులు అమ్మేశారా అమ్మలేదంటే ఏం చెప్తారు? అందరూ అమ్మేశారని అంటారు. అవునా? అమ్మబడిన యోసేపు ఏం చెప్తున్నాడు? మీరు నన్ను అమ్మలేదు. మళ్ళీ చదవండి రెఫరెన్స్ 45:7. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. తర్వాత చదవండి.
కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, అమ్మలేదు అంటున్నాడండి. అమ్మటం గురించి మాట్లాడతలా. సహోదరులేమో అమ్మారు. అమ్మబడిన యోసేపు ఏమంటున్నాడు? పంపించారు అంటున్నాడు. అందరం ప్రాణంతో ఉండడానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎప్పుడు కూడా యోసేపుని సహోదరులు అమ్మేశారని మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే దేవుడే సహోదరుల చేత అమ్మించాడు. ఇప్పుడు యోసేపు సహోదరులు చేసిన తప్ప రైటా? ఇందాకడ వరకు తప్పు, ఇప్పుడు రైటా రాంగా? అమ్మలేదు అనుకుందాం. అమ్మపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడే ఆకలితో చనిపోయేవాళ్ళు. కాబట్టి వాక్యం చెప్పేది ఒకటి, మనిషి చెప్పేది ఒకటి, అర్థం చేసుకునేది ఒకటి, బోధకులు చెప్పేది ఒకటి, వినేది ఒకటి, వాక్యంలో ఉన్న పరమార్థం ఒకటి. ఎంత ఇప్పుడు చెప్పండి, యోసేపుని సహోదరులు అమ్మారా అమ్మలేదా? యోసేపుని సహోదరులు అమ్మారా అమ్మలేదా? అమ్మారు. ఎవరు అమ్మించారు? దేవుడే అమ్మించాడు. ఆ విషయం ఎవరికి అర్థమైందంటే యోసేపుకి అర్థమైంది. ఎవరికి అర్థం అవ్వలేదంటే మనకు అర్థం అవ్వట్లేదు. సరే, సింపుల్గా 10 నిమిషాల పాఠం అండి. తెలిసిందే, తెలియని పాఠం, చిన్న పాఠం. ఇప్పటికీ ప్రపంచంలో ఏలుతున్న భయంకరమైన 7 పాపాలు. అవి ప్రారంభంలో ఉన్న పాపాలు ఇప్పటికీ వెళ్తున్నాయి. పాఠం చెప్పింది అర్థమైంది మీకు? ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం వరకు ఉన్న 7 పాపాలే ప్రపంచంలో ఎప్పటికీ వెళ్తాయి, ఎప్పటికీ వెళ్తాయి. ఏంటా పాపాలు? అర్థమైందండి? పాఠం పేరు ప్రారంభం నుంచి ఉన్న పాపాలే ఇప్పటికీ ఉన్నాయా లేవా? మనిషిని పాడు చేసే 7 భయంకరమైన పాపాలు ఏవి? మనిషిని పాడు చేసే 7 భయంకరమైన పాపాలు ఏవి? మనం ఏదికి ఆన్సర్ కావాలని ఎక్కడికి వెళ్ళాలి? మూలానికి వెళ్ళి ఆలోచించాలంటే, దేని ప్రారంభమైన నీకు తెలియాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. ఆదికాండ గ్రంథ విభజన చెప్పగలరా? నెక్స్ట్ వీక్ సాంగ్ రిలీజ్ చేస్తాను. ఆదికాండ గ్రంథ విభజన. ఆదికాండ గ్రంథము 2 భాగాలు. మొదటి భాగంలో 1 నుంచి 11 అధ్యాయాలు మొదటి భాగము, 12 నుంచి 50 అధ్యాయాలు రెండవ భాగం, 1 నుంచి 11 అధ్యాయాలు సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన, 12 నుంచి 50 వరకు ఇబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇది గ్రంథ విభజన. గ్రంథ విభజనలో పార్ట్ 1లో 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. ఇది ప్రారంభం. ఈ 4 సంఘటనలు కలిపి ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయం వరకు ఉంటుంది. ఈ 1 నుంచి 11 అధ్యాయాల వరకు ఉన్న 7 పాపాలే ఇప్పటికి కూడా ప్రపంచాన్ని ఏళ్తున్నాయి. ఏంటో 7 పాపాలు? మంచి పాఠం అండి, వినండి. ఏంటో 7 పాఠాలు? మొదటి పాపం అండి, ఆదికాండం 3వ అధ్యాయం. అయిపోద్దండి, 10 నిమిషాలు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు రమ్యమైనదిగా ఉండుట పండు చూసి. ఏంటది? వినాలి. కన్నులకు అందమైనదిగా రమ్యమైనదిగా తినకూడని పండు కనపడింది. తినే పండు అది. దేవుడు తినమన్న పండు, వద్దన్న పండు? దేవుడు తినవద్దన్న పండు ఎలా కనపడుతుంది? చూపునకు కన్నులకు అందమైనదిగా రమ్యమైనదిగా తినకూడదు, తినవద్దన్న పండు కనపడుతుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రారంభం నుంచి ఉన్న పాపం ఏంటంటే ఆకర్షణ. గుర్తుంచుకోండి, ఏంటి? ఆకర్షణ. మొదటి పాపం ఏంటండి? చాలా మంది ఈరోజు ఆకర్షణకు గురయ్యి చాలా మంది పాడైపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఆకర్షణ ఉందని లేదా? ఆహారంలో ఉంది ఆకర్షణ అండి, వయసులో ఉంది ఆకర్షణ, ధనంలో ఉంది ఆకర్షణ, దుస్తుల్లో ఉంది ఆకర్షణ, అందంలో ఉంది ఆకర్షణ. అందం మోసకరమైందని బైబిల్ మనకి ఇప్పుడు చెప్పింది. అంతటితో ఆకుండా ఈ ఆకర్షణ, ధనం ఇంకా కావాలని రకరకాల మార్గాలు సంపాదించాలనుకుని ఆకర్షణ గురి చాలా మంది నష్టాలు పాలైపోయారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతున్న మొదటి పాపం ఏంటి? ఆకర్షణ. రెఫరెన్స్ ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. రెండోదండి సిన్ నెంబర్ 2, పాపము నెంబర్
2. సిన్ అంటే పాపం అని అర్థం. పార్ట్ 2, సిన్ నెంబర్ 2. ఆదికాండం 3వ అధ్యాయం 3, 4, 5, 7 వచనాలండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం. ఇది మీకు తెలిసిందలే, నేను మనం చెప్పేస్తానండి. ఆదికాండంలో 3వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం ఏముంటుందంటే, ఆదాము అవ్వల్ని సాతాను ఏం చేసింది? కరెక్టేనా? మోసం చేసింది. ఆదాము అవ్వల్ని ఏం చేసింది? సాతాను మోసం చేసింది. మోసం ఇప్పటికి కూడా ఉందండి. మోసం ఉంది ఇప్పుడు లేదా? ప్రతి దాంట్లో తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు, పిల్లలు మోసం చేసిన తల్లిదండ్రులు, అన్నను మోసం చేసిన తమ్ముడు, తమ్ముడు మోసం చేసిన అన్న, రకరకాలుగా ఉన్నాయి మనకి. మోసం ఉందా ఇప్పటికి లేదా? వ్యాపారంలో మోసం అంటే ప్రతి దాంట్లో మోసం అనేది ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పాపం ఏంటి? ఇంకోటి మోసం. మొదటి పాపం ఏంటి? ఆకర్షణ. ఈ 7 పాపాలు ఆదికాండంలో ప్రారంభమైనవి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి, ఎప్పటికి కూడా కొనసాగుతాయి. మొదటి పాపం ఏంటి? ఆకర్షణ. రెండోది మోసం. మూడోదండి ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం, కయీను హేబేలు మీద పడి చంపింది. దీన్ని ఏమంటారు? నరహత్య. అప్పుడు ప్రారంభమైంది నరహత్య. అవునా? మోసం అనేది అక్కడ ప్రారంభమైంది. ఆకర్షణ అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆదిలో ప్రారంభమైన అపవాది ప్రవేశపెట్టిన సంపూర్ణ పాపాలు అంటారు. ఈ 7 పెట్టేసి అయ్యగారు సైలెంట్గా ఉన్నాడు. అయ్యా కొనసాగుతూనే ఉన్నాయి. హత్యలు ఇప్పుడు ఇవ్వండి. ఆది కాండంలో మాత్రమే చంపుకున్నారండి, తర్వాత ఎక్కడ హత్యలు అనేవి లేవా? ఈ రోజు కూడా హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో పాపం ఇది? 4వ పాపం అండి. ఆదికాండం 4:9. ఆదికాండం సిన్ నెంబర్ 4. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఎక్కడున్నాడని హేబేలుని అడిగితే, నా తమ్ముడికి నేను ఏమన్నా కావలి వాడినా అని. అంటే ఇదే పాపం, తిరుగుబాటు అండి. ఎవరి మీద తిరుగుబాటు? బావుట ఎగరేసాడు దేవుని మీద. దేవుని ఏమంటున్నాడు? నేను ఏమన్నా నా తమ్ముడికి కావలి వాడినా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, పిల్లల మీద తిరుగుబాటు, రాష్ట్రాల మీద తిరుగుబాటు, దేశాల మీద తిరుగుబాటు, ప్రతి దాని మీద ఈరోజు ఏముందంటే తిరుగుబాటు. చిట్ట చివరికి తిరుగుబాటు చేస్తూ మనుషులు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటుకి సిద్ధపడుతున్నారు. ఎన్ని పాపాలైనవి? మొదటిది ఆకర్షణ, మోసం. 3 నరహత్య. 4 తిరుగుబాటు. 5వది సిన్ నెంబర్ 5. ఆదికాండం 6:11. జలప్రలయంలోకి అనమాట. జలప్రలయం సందర్భంలో ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి బలాత్కారముతో నిండిపోయి చెడిపోయి ఉండెను. అంటే ఈరోజు మనుషుల్లో విపరీతమైన పాపపు అలవాట్లతో మనుషులు ఏమైపోతున్నారంటే చెడిపోతున్నారు. ఇది ఎన్నో పాపం? 5వ పాపం. 6వ పాపం అండి. సిన్ నెంబర్ 6. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. నోవాహు గారు వ్యవసాయం చేయని ఆరంభించి ఏం తోట వేసాడు? ద్రాక్షల తోట వేసాడు. బాగానే ఉంది. తర్వాత పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉండి తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. త్రాగుడు, సిగరెట్ తాగటం, చుట్ట తాగటం, బీడి తాగటం, ఏదైనా సరే మందు తాగటం, మజ్జి తాగటం. ఏంటిది? త్రాగుడు. ఏదో ఆనాడు ద్రాక్షల తోట వేసుకున్నాడండి నోవాహు గారు. ఇప్పుడు త్రాగుడు లేదంట, ఉందండి. పెరిగిందా తగ్గిందా? గుర్తుంచుకోండి. ప్రారంభమైన ఆకర్షణ ఇప్పుడు రెట్టింపు. ఎన్ని రెట్లు పెరిగిపోయిందో. రెండోది మోసం, ఇంకా పెరిగిపోయింది. సంఘాల మధ్యన మోసం, తల్లిదండ్రుల మధ్యన మోసం. మూడోది నరహత్య. హత్యలు ఇంకా పెరిగిపోయినాయి. తర్వాత తిరుగుబాటు ఇంకా పెరిగింది. ఇంకా ఇప్పుడు 5వది ఇప్పుడు చెప్పింది ఏంటి? భూమి బలాత్కారంతో నిండిపోయి ఉండేను, చెడిపోయి ఉండేను. 6వ పాపం ఏంటంటే త్రాగుడు. ఇప్పటికీ ఈ పాపం ఉందా అంటే ఉంది. మరి 7వ పాపం ఏంటి చెప్పగలరా? 6 నేను చెప్పేశాను. 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో నేను చెప్పాను. 6 పాపాలు చెప్పేశాను. 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో మొదటిది ఆకర్షణ, రెండోది మోసం, మూడోది
నరహత్య, నాలుగోది తిరుగుబాటు, ఐదోది చెడిపోవటం, ఆరోది త్రాగుడు, ఏడోది ఆదికాండం 11 అధ్యాయం చూడండి. ఇంకా 11 అధ్యాయం నేను అనేది 11 అధ్యాయం కొంచెం చదివి చెప్పగలరా? నేను చెప్పాను ఆదికాండం 11 అధ్యాయంలో ఉన్న పాపం ఏంటి? గొప్ప కట్టడాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము రండి. ఈరోజు పేరు సంపాదించుకోవడం అనే పాపం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ప్రధానమంత్రుల దగ్గర నుంచి కూడా, రాష్ట్రపతుల దగ్గర నుంచి, దేశాధినేతల దగ్గర నుంచి మాకు పేరు రావాలని విగ్రహాలు కట్టడం అనేది మీ అందరికీ తెలిసింది. సామాన్య ప్రజల నుంచి పెద్దవాళ్ళ వరకు కోరుకునేది ఏంటంటే ఎవరికి పేరు రావాలని? వాళ్ళకే పేరు రావాలని, దేవునికి మారుగా వాళ్ళకి పేరు రావాలనుకునే పాపం పెరిగిందే తగ్గిందండి? భయంకరంగా పెరిగిపోయింది. ఆదిలోనున్న 7 పాపాలే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. చప్పటికి కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఇందాకే చెప్పారు వ్యభిచారం అవన్నీ అని అన్నారు చూసారు. అవన్నీ దేంట్లోకి వచ్చేస్తాయి అంటే చెడిపోవడం, బలాత్కారంతో నిండిపోవడం అనే దాంట్లోకి వచ్చేస్తాయి. మొత్తం సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేసాను 10 నిమిషాల్లో. మళ్ళీ 7 చెప్పుకుందామా? మొదటిది ఆదికాండంలో ఉన్న 7 పాపాలే ఇప్పటికీ మనిషిని పాడు చేస్తున్న భయంకరమైన పాపాలు. మొదటిది ఆకర్షణ. కాబట్టి మనం దేనికి ఆకర్షితులం అవ్వకూడదు? లోకానికి. రెండోది మోసం కాదు. రెండోది అంతే, అపవాదం మోసం చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరి చేతిలో మోసపోకూడదు? దాని చేతిలోనే మోసపోకూడదు. మూడోది తిరుగుబాటు, నరహత్యలాగా మనం చేయం కాబట్టి నరహత్యకి దూరంగానే ఉందాం. నాలుగోది తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు? మనం దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలి. ఐదోది చెడుగా సంబంధించింది ఏది కూడా మనం చేయకూడదు. ఆరోది త్రాగుడే, మత్తు, త్రాగుడు. ఏడోది నాకే పేరు రావాలి, దేవుడికి పేరు రాకూడదు. దేవుడికే పేరు రావాలి, నాకు పేరు రాకూడదు అని మనం ముందుకి కడతాం. కాబట్టి 7 పాపాలు అప్పటి నుంచి ఇప్పటికీ. ఈరోజు కృష్ణను హరిబాబు పాట అని చెప్పి గ్యాప్లో ఒక పాట రెడీ చేస్తాను నేను. 5 నిమిషాలు ట్యూన్ పెట్టుకుని నీళ్ళలో రొట్టె ద్రాక్షరసం స్లో మోషన్ ఎక్కిద్ది పాట. ఆడియో మాత్రమే పెడతాను, వింటూ రొట్టె ద్రాక్షరసం తీసుకుని ముగించుకోండి. మొత్తం మీకు ఆల్బమ్ 1లో మొదటి సాంగ్ అయిపోయింది, నీతి న్యాయములు. కన్ను కన్ను మూడోది అయిపోయింది, లోకమంతా ఒకవైపు ఉంటే నాలుగోది అయిపోయింది. ఇది రెండో పాట. 5, 6, 7 వచ్చేవారంలో అయిపోతాయండి. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. నీతి న్యాయం అనుసరించకుంటే నిత్య నరకమే. జరిగించాలి క్రైస్తవుడే. నీతి న్యాయం తప్పక జరిగించాలి.
జరిగించాడు అపోస్తలులే, నీతి న్యాయం జరిగించాడు పౌరు భక్తుడే, నీతి న్యాయం జరిగించాడు పరమ క్రైస్తవులే, నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే, నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే, నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే, నీతి న్యాయం తప్పి జీవించాడు ధనవంతుడే, నీతి న్యాయం తప్పి జీవించాడు శిష్యుడు యూదాలే, నీతి న్యాయం తప్పి జీవించాడు భక్తిహీనులే, నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే, నీతి న్యాయం జరిగించాడు యోసేపే, నీతి న్యాయం జరిగించాడు అబ్రహాము దావీదే, నీతి న్యాయం జరిగించాడు దేవుని ప్రవక్తలే, నీతి న్యాయం తప్పక జరిగించాలి. విన్నారా? నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే, నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే, నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే, నీతి న్యాయం అనుసరించకుంటే నిత్య నరకమే, నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రియా పరలోకమందు మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఎందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నేర్చుకునే మాటలు నేర్చుకోవాలి సదుద్దేశం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి తండ్రి. వాటిని మేము సరి చేసుకుని లోన పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇప్పుడు ప్రతిపెట్టుకు దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.